రమణారావు తల వంచుకున్న తారను పలకరించి ఒక్కొక్కటిగా ఇంటి విషయాలు ఎంతో చనువుగా, ప్రేమగా, దయగా, మెత్తని స్వరంతో అన్నీ అడిగాడు. సుదర్శన్ కంటే రమణారావు దగ్గరవాడనిపించినా, భరత్ యొక్క బలహీనత అర్థం చేసుకున్నా అప్పటికప్పుడు సెక్స్కి ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. కానీ వారి సంభాషణలో ఎన్నో మాటలు దొర్లిపోయాయి. తన విషయాలు చెబుతూ మధ్యలో అడిగింది, రాజుగారు ఎందుకు నన్ను మెంబర్గా చేర్చుకోలేదు? చేరుతాను అనే వాళ్ళందర్నీ వెంటనే చేర్చుకోరు. ప్రెసిడెంటు, సెక్రటరీ, ఇతర సభ్యులు చర్చించి కొంతకాలం వారిని చూసిన తర్వాత, అంటే నమ్మకం కలిగాక మెంబరుగా చేర్చుకుంటారు. అక్కడ ఉన్నవాళ్లంతా నమ్మకస్తులేనా? పార్టీ కోసం, పీడిత ప్రజల కోసం ప్రాణాలిచ్చే మెంబర్లుగా కనిపించలేదే? నవ్వుతూ, వాళ్ళందరూ మెంబర్లు కాదు, పార్టీపై సానుభూతి కలవాళ్లు. చేతిలో ఉన్న పుస్తకం పేజీలు తిప్పుతూ అనుకుంది. కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలంటే ఏమిటి? అసలు రాజకీయాలంటే ఏమిటో తెలీదు. తెలుసుకుందామన్న ఆసక్తి ఎప్పుడూ లేదు. అవసరం ఎప్పుడూ కలగలేదు. మగవాళ్లు సంపాదించి తెస్తే ఇంట్లో ఆడవాళ్లు వండి పెట్టడం, తినడం వాళ్ల ధ్యేయం అదే. అందుకొరకే ఆడవాళ్లు ఉంది అనుకుంటారు. అసలు ఆ మాట కూడా అనుకుంటారా అన్నది సందేహమే. పార్టీలో చేరి ఏం చేస్తుంటారు? ఏం చెయ్యాలి? ఆడవాళ్లు చేసే పనులు ఏముంటాయి అంది. రమణారావు తమాషాగా నవ్వుతూ, చేసే పనులన్నీ ఆడవారేగా, ఆడవారు లేకుండా ఏ పని జరిగిందని? ఈ సృష్టంతా ఎవరిది? నేరుగా తార ముఖంలోకి చూశాడు. ఆ క్షణంలో ఏదో అలజడి ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా తానొక పురుషునితో ఒంటరిగా ఉన్నాననిపించింది. మరో నిమిషంలో తనను తాను సంభాళించుకుంది. అతను ఆ స్థలంలో నుంచి కదిలేలా లేడు. మీరు సుదర్శన్ గారు ఈ పార్టీలో ఎలా చేరారు? కమ్యూనిజం అంటే ఏమిటి? మీ పార్టీకి ఎందుకంత రహస్యం, జాగ్రత్తలు? తారవేస్తున్న ప్రశ్న పరంపరలు వింటూ ఉంటే తమాషాగా ఉంది. ఆమె చూపిస్తున్న ఆసక్తికి సుదర్శన్ సంతోషించేవాడు. అప్పటికప్పుడు బ్రెయిన్ వాష్ మొదలుపెట్టేవాడు. మార్క్స్, యాంగల్స్, లెనిన్ సిద్ధాంతాల్ని క్రోడీకరించి చేసిన నూతన కమ్యూనిస్టు పాపాయిని ఆమె చేతుల్లో ఉంచేవాడు. అత్యంత ఆప్యాయతతో ఆ పాపాయిని గుండెల్లోకి చేర్చుకుంటుంది. ఆమె పెరిగిన పరిస్థితి, ప్రస్తుత గృహ పరిస్థితులు అలా చేస్తాయి. ప్రజా సమైక్యత ఎవరికిష్టముండదు? ఆకలిగొన్నవారిని రెచ్చగొట్టడం బహు సులువు. గంజి తాగుతున్నవాడితో, ఒరేయ్ నీ కర్మ అంటూ గంజి తాగుతున్నావు, వాడు చూడరా పలావు తింటున్నాడు, నీకెందుకీ గుడిసే, వాడికెందుకీ మేడ? నెమ్మదిగా ప్రవహిస్తున్న వాడి రక్తం అప్పటికప్పుడు ఉరకలు వేస్తుంది. ఉద్వేగం, ఆవేశం అవతలవాడి మీద రాయి విసరడానికి వెంతియడు. రాజకీయాలు ఒక మోతాదులో బాగుంటాయి. మద్యపానీయాల్లా మారనంతవరకు ఏ పార్టీ అయినా, పార్టీ మనుషులైనా బాగుంటారు. పరిపాలనాధికారంలోకి రానంతవరకు. ఇవి రమణారావు గారు తెలుసుకున్న సత్యాలు. నయనతారకు వయస్సుకు మించిన లోకజ్ఞానం ఉన్నా, శరీరం ఎదిగినా కళ్ళు మాత్రం పసితనం వీడనట్లు నిర్మలంగా ఉంటాయి. అవ్యాజ్యమైన అనురాగం గూడు కట్టుకున్నట్లు గుర్తించాడు. ఆ అనురాగాన్ని స్రవింపజేయగలిగితే, తాను వివాహితుడు కాకమునుపే ఈ నయనతారను చూడగలిగుంటే, తన వయసు ఓ 10 సంవత్సరాలు వెనక్కి తీసుకోగలిగితే, తారను శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువగా కోరుకుంటున్నాడు. గయ్యాళి భార్య. దేనికో ఒకదానికి అసంతృప్తి వ్యక్తపరిచే ఇంట్లో ఉన్న భార్య గుర్తుకొచ్చింది. తార ఉన్నచోట మరో స్వర్గం అనవసరం అని తెలుసుకున్నాడు. రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకున్నాడు. కాని తనకు తెలిసిన విషయాలతో తార అనుమానాలను తీర్చడం తన ధర్మంగా భావించాడు. ప్రతి స్త్రీకి కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం ఉండడం మంచిది. చదివి, విన్నవి, కన్నవి, స్మృతిపదంలో పెదిలిపరుచుకున్నవి తారకు చెప్పాలి. ఎక్కడ మొదలు పెట్టాలి అన్నట్లుగా ఆమె వంక సాలోచనగా చూశాడు. కాశీ మజిలీలోని కథల్లోలాగా ప్రాణం కాపాడుకోవడానికి రాజుకు చెప్పే కథను సీరియల్ చేసినట్టు తార ఆ రాత్రి కొత్త మగవాడితో గడపడానికి నిద్రను దూరం చేసి అతను చెప్పేవి వినటానికి సిద్ధమైనట్లు కుర్చీలో కూర్చుంది. మానవుని కథ ప్రారంభమై 10 లక్షల సంవత్సరాలైంది. మరి ఈ కాలంలో దశావతారాల్లో వామనావతారం పూర్తయిందనుకోవచ్చు. తార అంతవరకు దించుకున్న కళ్ళు చటుక్కున పైకెత్తింది. రమణారావు కళ్ళు నవ్వుతున్నాయి. డార్విన్ మొదలగు శాస్త్రజ్ఞులు అపార పరిశోధనలు చేసి కనుగొన్న సత్యాలను మన వాళ్లు అతి సులువుగా దశావతారాల్లో ఉఫ్మని ఊదేశారు. దశావతారాలు ఎవల్యూషన్ ప్రతిబింబాలు.
ఎవల్యూషన్లో మొదటి ప్రాణి జలచరం, అదే మత్స్యావతారం. తర్వాత ఉభయచరములు అంటే జలభూచరము, కూర్మావతారం. భూచరము వరాహావతారము. తర్వాత నెమ్మదిగా మార్పులు చెందుతూ రూపాంతరాలు పొందుతూ కోతిగా మారి కోతి నుండి మానవుడయ్యాడు. 4వది నరసింహావతారం. ఎవల్యూషన్లో ఒక తెలియరాని స్థితి, సగం జంతువు సగం మానవుడు. ఆ తర్వాతదే వామన అవతారం అంటే కోతి రూపం. కోతులు చింపాంజీల తర్వాత మానవ పరిణామం జరిగింది. నిటారుగా నిలబడగలిగాడు. అతడే పరశురామ అవతారం. మానవుడిగా రూపొందాడు గాని అటవీభావము క్రూరత్వము విడువలేకపోయాడు. ఒకరినొకరు చంపుకోవడం, ఆయుధం గండ్రగొడ్డలి అంటే రాతియుగం అనుకోవచ్చు. తర్వాతదే రామావతారం. పూర్ణ మానవుడు. సంఘం వాటి కట్టుబాట్లకి కట్టుబడి ఉండడం, చక్కని సంఘజీవనానికి ప్రతిబింబం. తక్కిన అవతారాల విషయం అందరికీ తెలిసినవే. కృష్ణావతారం, బహుభార్యత్వం మొదలైనవి. ఎంతలో మానవుడు పరిపూర్ణంగా జీవించాడో అంతలోనే పతనం, కిందకి జారాడు. నీతి నియమాలు లోపించాయి. జీవరాశులన్నీ ఒకటే, సమానత్వం. మనిషి ఎంతో, జంతువు ప్రాణము అంతే. జీవహింస చేయలేనివాడు మరే చెడ్డ పని చేయలేడు అని నమ్మి బోధించాడు బుద్ధుడు. అదే బుద్ధావతారం. మన వాళ్ళు ఎలా లెక్కించి యుగాలుగా విభజించారో కాని భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిపై రాతి పొరలను పరీక్షించి 5 యుగాలుగా విభజించారు. మనం ఉంది కడపటి యుగం, అంత్యయుగం. మన కలియుగంలో అవతారం ఏమిటో తెలుసా? కల్కి అవతారం. దున్నపోతు తలంటుంది. మానవుడు పూర్తిగా దిగజారిపోయి జంతువై స్వార్థంతో దొరికింది దొరికినట్టు మేయసాగాడు. అతని కంఠంలో కనిపించిన ఆవేశానికి ఆశ్చర్యం అనిపించింది. ఆవేశం లేనట్లు, ఒకరి సుఖదుఖాలను పట్టించుకోనట్లు అనిపిస్తుంది అతన్ని చూస్తుంటే. కంఠాన్ని యథాస్థితికి తెచ్చుకుని, ఈ ఉపోద్ఘాతమంతా దేనికనుకుంటున్నావా? పురాణాలు హరికథలు చెప్పేటప్పుడు మధ్య మధ్య పిట్టకథలు కూడా చెప్పుకుంటారు. అలాంటిదే ఇది కూడా. సరే, ఎంతవరకు చెప్పాను? మానవుని సంఘజీవనంలో చాలా మార్పులొచ్చాయి. వ్యవసాయంలో నేర్పులు నేర్చాడు. ఆహార కొరత తీర్చుకుని నిలవ చేసుకోవడం నేర్చాడు. చేతి వృత్తుల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయా వృత్తుల వారు చీలి వేరుపడి వృత్తినే కులంగా మార్చుకున్నారు. ఒకరి నుంచి మరొకరు వస్తువులను కొనుక్కునేదాకా వచ్చింది. కడుపు నిండింది, అవసరాలు తీరుతున్నాయి. మేధ చురుగ్గా పనిచేస్తోంది. యంత్రాలను కనుగొన్నారు. చేతి పనిముట్లకు బదులు యంత్రాలొచ్చాయి. యంత్రాలకి ఇళ్లు పనికిరావు, ఫ్యాక్టరీలు వెలిశాయి. ధనవంతులే ఆ పని చేయగలిగారు, యజమానులయ్యారు. యంత్రాలతో పోటీ పడలేని చేతివృత్తుల వారు ఆ ఫ్యాక్టరీల్లో కార్మికులయ్యారు. వస్తూత్పత్తి, శ్రామిక ఉత్పాదకత అపారంగా వృద్ధి చెందాయి. సామాజిక సంపద పెరిగిపోతూ పెట్టుబడిదారుల చేతుల్లో ప్రోగుపడుతోంది. ఒకవైపు సంపదంతా కొద్దిమంది చేతుల్లో ఇమిడిపోతుంటే, మరోవైపు దారిద్ర్యం కార్మికుల్లో గూడుకట్టుకుపోతుంది. చిన్న ఉత్పత్తిదారులు నిరుపేదలవుతున్నారు. కార్మికులు, బాలబాలికలు ఏ చట్టాల రక్షణ లేకుండా దోపిడీకి గురవుతున్నారు. మితిమీరి జుల్మానాలు కట్టవలసొచ్చేది. యజమానులు వారి స్వంత లాభాలే చూసుకుంటూ ఉత్పత్తి పెరిగినా కూలీలకు తక్కువ కూలీ ఇచ్చి రోజుకు 12 నుండి 14 గంటల కాలం పనిచేస్తూ ఉండేవారు. ఫ్యాక్టరీల్లో యంత్రాల మూలంగా జరిగే ప్రమాదాలకి వికలాంగులైన వారికి ఎలాంటి సహాయం చేసేవారు కాదు. వారి దిన ఆహారం కోసం పిల్లలు పెద్దలతో కలిసి పనిచేయవలసొచ్చేది. వారు నివసించే ఇళ్లు జుగుప్సాకరంగా ఉండేవి. పిల్లలను పాఠశాలకు వెళ్ళనిచ్చేవారు కాదు. పరిశ్రమల్లో పనిచేసే శ్రామిక వర్గం పరిస్థితి అధ్వాన్నమైపోయింది. పెట్టుబడిదారీ గృహంలో జన్మించిన మార్క్స్, ఎంగెల్స్ కార్మికుల కష్టాలను గుర్తించారు. శ్రామిక వర్గం నుంచి పోరాటం సాగించారు. వ్యక్తిని బానిసగా బంధించి ఉంచిన సామాజిక వాస్తవికతను మార్క్స్ రాజకీయంగా నిరసించారు. వర్గరహిత సమాజం కావాలన్నారు. మానవ విముక్తిని సాధించాలన్నారు. సొంత ఆస్తిని, దోపిడీ, పీడనను రద్దు చేసే సోషలిస్టు విప్లవం కావాలన్నారు. అవే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు. ప్రపంచంలోని కార్మికులందర్నీ ఏకం కండి అని పిలుపునిచ్చాడు. రష్యాలో ఎక్కువ ఫ్యాక్టరీలున్నాయి. కార్మికుల్లో పారిశ్రామిక విప్లవం, చైనాలో వ్యవసాయం ఎక్కువ. భూస్వాముల పెత్తనం వచ్చింది అని చెబుతూ కమ్యూనిజం అంటే ఏంటో కొంతైనా చెప్పగలిగానా అనుకున్నాడు. మన నాయకులు, ప్రజలు ఉవ్వెత్తున స్వాతంత్ర పోరాటం సాగిస్తున్నారు.
క్విట్ ఇండియా మూవ్మెంట్లో అధిక కాంగ్రెస్ నాయకులు జైలుపాలయ్యారు. అప్పుడు ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ ముందుకొచ్చి పనిచేసింది. మనం వ్యవసాయం పైన ఆధారపడున్నాం. భూస్వాములు కింద గ్రామ ప్రజలు చీమల్లా నలిగిపోయారు. తలెత్తుకు తిరిగే ధైర్యం లేదు. వంగి వంగి నమస్కారాలతో మీ బానిసలమంటూ ప్రజలు తిరగాల్సిందే. భూస్వాములే సర్వాధికారులు, వారి మాటే శాసనం. దేశంపైన బ్రిటిష్ ప్రభుత్వం, వాళ్ల కింద నవాబుల తొత్తుల్లాగా జాగిర్దార్లు, జమీందార్లు, దేశముఖులు, దేశ పాండేళ్లు, పటేళ్లు, పట్వారీలు. ఈ అధికారుల క్రింద అట్టడుగున ఉండేవారు ప్రజలు. ఈ అందరి పాపభారాన్ని, అధికారాన్ని మోయలేక మోస్తూ అట్టడుగున నలుగుతోంది తెలంగాణ ప్రజ. ఒక పక్క కాంగ్రెసు స్వతంత్రం కోసం పోరాటం, మరో పక్క వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగాయి. జాగీరు పాలన, హద్దులేని దోపిడీ, వెట్టిచాకిరి, చివరికి రజాకార్ల రాక్షసుల నుండి కాపాడి ప్రజల అండదండలుగా నిలిచి మనిషిని నిటారుగా నిల్చోబెట్టడానికి ఎందరో కమ్యూనిస్టు నాయకులు బలైపోయారు. ఎందరో స్త్రీలు వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. ఆ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు అని చెప్పి దీర్ఘంగా నిట్టూర్చాడు. కమ్యూనిస్టు దేశాలు రష్యా, చైనాలు సుఖశాంతులతో తొలతూగుతున్నాయా అంది తార బరువైన నిద్రకళ్లతో. ప్రతి మనిషికి తిండి, బట్ట దొరుకుతున్నాయి. ఆకలి చావులు లేవు. నీతి నిజాయితీలు వారు సొత్తు చేసుకున్నారు అంటూ ముగించాడు. తిండి, బట్ట దొరుకుతున్నాయి సరే, నీయంత మావో కిందున్న ప్రజలకి రాజకీయ సమానత్వం, స్వేచ్ఛ, ఆత్మతృప్తి ఉన్నాయా అని ప్రశ్నించింది. మొత్తుగా పలికిన స్పష్టంగా ఉన్న మాటలకి ఉలికిపడ్డాడు రమణారావు. ఇంతలోనే ఎంతగానో ఎదిగిపోయినట్లనిపించింది. ప్రజాస్వామ్యంలో ఆర్థిక సమానత్వం లేకపోయినా రాజకీయ సమానత్వం, స్వేచ్ఛ ఉంటాయి. తన కళ్ల ముందు కూలీ స్వేచ్ఛాజీవిగా కనిపిస్తుంటే ఎక్కడో చదివింది గుర్తుకొచ్చి, అందుకే మన ప్రభుత్వం అంటేనే నాకిష్టం అంది. ఒక్క మాటలో తనకు బ్రెయిన్ వాష్ మొదలుపెట్టినట్లు అనిపించింది రమణారావుకు. గ్లాసుడు మంచినీళ్లు తాగి మంచంపై నడుం వాల్చాడు. లైటు అర్పి కావమ్మ దగ్గరకు వెళ్లి పడుకుంది తార. వెన్ను నేలకంటగానే కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రావస్థలోంచి లేచిన పరిపూర్ణ సీతాకోక చిలుకల తార మొత్తు వదిలించుకుని గృహకృత్యాల్లోకి దిగింది. ఇంటి తాళాలు చేతబట్టడమేగాక జమా ఖర్చులు లెక్కగట్టి ఆస్తి వివరాలు చూసేటప్పటికీ ఎక్కడలేని నీరసం వచ్చేసింది. చాప మీద నుంచి లేవలేకపోయింది. పంచులో కూర్చున్న పెద్ద పాలేరు మాటిమాటికి ఇంట్లోకి చూస్తున్నాడు, కొత్తమ్మగారి పిలుపు కోసం. ఇక లాభం లేదని రోడ్డు మీదున్న వంతెన మీద కూర్చుని పొగాకు బయటకు తీసి చుట్టుకున్నాడు. 50 ఎకరాల మాగాణ్లో 5 ఎకరాలు మిగిలినా మిగలనట్లే. తొందరపడకపోతే అది మిగలదు. భోజనానికి ఇంటికొచ్చినప్పుడు సుదర్శన్ గారిని అడగాలనుకుంది. పుస్తకంలో ఉంది, సంవత్సరాల ప్రకారం పొలంపై తెచ్చిన అప్పులు వచ్చిన పంటలో చెల్లించింది. తనఖాలో పోయిన పొలం అన్నీ వివరంగా ఒక పట్టీలా తయారు చేసింది. పొలాలు చూసే పెద్ద పాలేరు, లెక్కలు రాసే గుమస్తా వేసిన జమా ఖర్చు ఎంతవరకు నమ్మొచ్చో తారకు తెలుసు. వాళ్లేమీ దేవతలు కాదు. చిన్నప్పుడు గులాబ్ చెప్పింది జ్ఞాపకం వచ్చింది. మనిషి కుడి ఎడమ భుజాలపై దూతలుంటారని, మంచి పనులు చేస్తే కుడి భుజంపైనున్న దూత, తప్పుడు పనుల జాబితా ఎడం పక్కనున్న దూత రాసుకుంటారని. చెడ్డ పనులు చేసిన వెంటనే రాసుకుంటున్న దూతతో మంచి పనుల దూత అంటుందట. అప్పుడే రాయకు ఓ మంచి పని చేస్తాడేమో అని. నవ్వుకుంటూ ఆ పట్టి పూర్తి చేసింది. నవ్వుకోవడం తప్పితే మరింకేం చేయలేదు. ప్రపంచపటం గీసినట్లు ఒక పెద్ద కుప్పలాంటి కాగితం చూసి నవ్వుకుంటూ అందుకున్నాడు సుదర్శన్. తన అనుమానాలన్నీ బయటపెట్టింది. తారిచ్చింది ఆ లెక్కలన్నీ తయారు చేయడానికి ఎంతో శ్రమపడుంటుంది కనుక తప్పనిసరిగా అవన్నీ చూస్తున్నట్లు చూశాడు. తన కళ్ళు చూస్తున్నాయి గాని మనోనేత్రం మూసుకున్నాడు. ఏనాడు తనకు డబ్బంటే వ్యామోహం లేదు. సొంత ఆస్తి, శౌర్యమూ ఒక్కటే అన్నాడు ప్రౌధాన్. ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నా రాదు. ఓ అరగంట తర్వాత దగ్గరకొచ్చి నిల్చున్న తారను చూస్తూ ఏం చేయమంటావ్ అన్నట్లుగా చూశాడు. ఒక్కసారి అక్కడికి వెళ్లి ఎవరికివ్వవలసింది వాళ్ళకిచ్చి తాకట్టుకుపోయిన పొలం పోగా మిగిలింది మనం స్వంతంగా చూసుకుంటే మంచిదనుకుంటాను అంది. తారా, అవన్నీ నాకు తెలియవు. తిరిగి తిరిగి ఇంటికొస్తే ఆ ఇంట్లోనూ ఉండాలి. నాకంత అన్నం పెడితే చాలు. రమణని తీసుకుని వెళ్ళు, మీరే ఆ పనులన్నీ చూడండి అంటూ లేచాడు. అతనికి డబ్బంటే ఇష్టమూ వ్యామోహమూ లేకపోవచ్చు. అది లేన్నాడు దాని విలువ తెలిసేది.
పుట్టినప్పటినుంచి రెడీమేడ్గా తండ్రి సంపాదించిచ్చిన ఆస్తితో అన్నానికి బట్టకి కొదవ లేకుండా జీవించాడు. పార్టీలకి, స్నేహితులకి అంటే పరాన్న బుక్కులకు ఖర్చు చేయగలిగాడు. ఎన్నైనా చెప్పగలడు, మంచిగా జీవించగలడు. కాని తనకు తెలుసు బీదతనంలోని బాధ, ఆకలి అంటే ఏమిటో. చిన్నన్న, చెల్లెలు ఆ రోజుకి అన్నం ఉందా లేదా అన్నట్లుగా ఏదో తప్పు చేస్తున్నట్లు వంటింట్లోకొచ్చేవాళ్లు. ఒక్కొక్కసారి ఆటల్లో ఆకలి మరిచిపోవాలనుకుని పిలిచేదాకా వచ్చేవాళ్లు కాదు. బయటికి వెళ్లే ముందు తమ్ముడు మెల్లిగా బియ్యం డబ్బా ఎత్తి చూసేవాడు. బియ్యం కనిపిస్తే హుషారుగా వెళ్ళిపోయేవాడు, ఆ రోజుకి కడుపు నిండుతుందన్న నమ్మకంతో. తల వంచుకుని నిల్చున్న తార తల ఆప్యాయంగా నిమురుతూ, నీ ఇష్టం వచ్చినట్లు చేయితారా, నువ్వు ఏం చేసినా బాగుంటుంది అన్నారు. ప్రేమగా, గౌరవంగా తన వైపు చూస్తున్న తారం చూశాడు. నల్లటి కళ్లపైనున్న విశాలమైన నుదురుపై ముద్దు పెట్టుకుని బయటికి నడిచాడు. అప్పటికప్పుడు పైట చెరుగును నడుముకు బిగించి కార్యసాధనలోకి దిగింది. గ్రామంలో కలుసుకోవలసిన వారందర్నీ కలుసుకుంది. కాని తానుగా ఏమీ మాట్లాడలేకపోయింది. రమణగారే మాట్లాడి తారకు కావలసిన విధంగా ఏర్పాట్లన్నీ చేశారు. రాతకోతలు అనుకున్నంత త్వరలో పూర్తి కాలేదు. పనిలో పనిగా ఓ 3,000 రూపాయలు పొలం మీదనే తీసుకుంది. ఎందుకని రమణారావు అడగలేదు. మీరు వెళ్లి చేసొచ్చిన పని ఏమిటని సుదర్శన్ గారు అడగలేదు. పెద్ద పాలేరికి స్వంతమైన పొలం, కొడుకు పేరుంది. గుమస్తా కట్టించిన డాబా, వడ్డీ వ్యాపారాలు తెలుసుకుంది. ఒకరిని కదిలిస్తే చాలు, తరతరాల వాళ్ల సంగతులు వాళ్లే కళ్లతో చూసినట్లు చెబుతారు ఆ గ్రామస్తులు. చూసారా సుదర్శన్ గారి పొలం ఎందరి చేతుల్లోకి పోయిందో, వాళ్లంతా న్యాయస్థులేనా, వాళ్లు చేసింది మంచి పనేనంటారా అని ఒక్కొక్క మనిషి తత్వం, డబ్బుకి ఎలా గడ్డి తింటారో విడమర్చి చూపించినట్లు చెప్పింది. ఇలా ఉంటే దేశం ఏం బాగుంటుంది? పాలేరు పేదవాడు, అదను దొరికింది యజమాన్ని దోచుకున్నాడు, భాగాలు వేసుకున్నారు. మనిషి అన్నవాడు ఇంతే, బలహీనుణ్ణి బలవంతుడు దోచేస్తాడు. ఇందులో గొప్ప భేద లేదు. తారమాటలు ఒక్కొక్కటిగా రమణగారి మీద బాగా పనిచేశాయి. 3,000 చేతబట్టుకున్న తార ఒక్క నిమిషం వృధా చేయలేదు. పక్కనున్న సందులో చివరల వరకు గోడలు కట్టి ప్రహారీ ఎత్తులేపి పైన బెంగుళూరు పెంగుతో కప్పు వేయించి పొడుగాటి సందును గదులుగా మార్పించింది. తలుపులు, కిటికీలు వేసే వడ్రంగి అడ్వాన్సుగా డబ్బు పట్టుకుపోయాడు గాని పని మొదలు పెట్టలేదు. రమణగారు లేరు. కాఫీ ఇచ్చి సుదర్శన్ గారితో చెప్పింది. మీ ఆఫీసులో ఉంటాడు, మీకు తెలుసు కదూ, బాగా పనిచేస్తాడు అనుకుంటే అసలుకే మోసం చేశాడు. ఆ వడ్రంగి కిష్టయ్య అక్కడ పండుకునుంటాడేమో, కాస్త లేపి పంపండి అంది. తిండి దొరుకుతుందేమో, ఒళ్ళొంచి పనిచేసే అలవాటు తప్పిపోయినట్లుంది. తార ఎత్తిపొడుపులకు లోలోన నవ్వుకున్నాడు. ఈ మధ్య వ్యవసాయం కూడా చేతబట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి ఒక్కరిలో ఇలాంటి కార్యదీక్షుంటే మన దేశం త్వరలోనే పురోగమిస్తుంది, ఇతర దేశాలతో అందుకోగలుగుతుంది. తాను చెప్పింది వడ్రంగి గురించి, అతను ఆలోచిస్తోంది దేశం గురించి. అతని ఆలోచనలకి అతన్ని వదిలి అక్కడ్నుంచి బయటకొచ్చి సిమెంటు పోతకి నీళ్లు చల్లసాగింది. 1 రోజుల్లో కట్టడం పూర్తి చేసి అద్దెలకు కూడా ఇచ్చింది. 2వ జనరల్ ఎన్నికలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి దిగడానికి ఆయత్తమవుతున్నాయి. సుదర్శన్ గారు భోజనం చేయడానికి కూడా తీరిక లేనట్లు తిరుగుతున్నారు. లైటార్పి పడుకునే సమయంలో తమ్ముడు కమలాకరొచ్చి తలుపు తట్టాడు. అక్క అక్క అంటూ. తమ్ముడు అంటూ ఉదుటను లేచి తలుపులు తెరిచింది. చేతి సంచి అందుకొని భుజంపై చేయి వేసి ఆప్యాయంగా ఇంట్లోకి నడిపించుకునొచ్చింది. ఆ కాస్తలోనే ఇంట్లో అందరినీ పేరు పేరున వారి క్షేమాలు విచారించింది. ఇంట్లో ఉన్న అందరికంటే అమ్మ మీద కంటే తారకిష్టం వాడికి. స్నానం చేస్తావట్రా, అన్నం వడ్డిస్తాను అంది బద్ధకంగా ఆవలిస్తూ. ఇప్పుడేం స్నానం, అన్నం పెట్టేయ్ అన్నాడు. చిన్న బకెట్లో నీళ్ళిచ్చింది వంటగదిలోకి పోతూ. బావగారు అప్పుడే గాఢ నిద్రలో ఉన్నారే అన్నాడు. తమ్ముడికి కొసరి వడ్డిస్తూ, ఉత్తరమైనా రాయలేదే, ఏంటి విశేషాలు అంది. విశేషాలకేం చాలా జరిగాయి, అమ్మకి టైఫాయిడ్ వచ్చింది అంది. రావడం నయమైపోవడం జరిగిపోయేలే, ఇప్పుడే నిన్ను పిలుచుకుపోవడానికి వచ్చాను. నవంతి వసంతీలకు పెళ్ళిళ్ళు. నోట మాట రాలేదు చాలాసేపు. తేరుకొని మెల్లగా అంది. అబ్బాయిలను చూడడం, పెళ్లి నిశ్చయం చేసేయడం అయిపోయి ఇప్పుడైనా గుర్తుకొచ్చా? ఆ నిష్ఠూర స్వరాన్ని గుర్తించి, నిన్ను మరిచిపోయింది ఎప్పుడూ, గుర్తు చేసుకోవడానికి నువ్వు వెళ్ళావు. ఎప్పుడో కాని ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. నేను.
నవంతి, వసంతి దిగులుతో జ్వరం తెచ్చుకున్నారు. జ్వరంలో అక్క అక్క అని కలవరించేవాళ్లు. కొత్త చాకిరీతో అమ్మకి జ్వరం టైఫాయిడ్లోకి దింపింది. ఇక ఉత్తరం కూడా రాయనీ లేదు నాన్న. ఆ ఇంటి కష్టాలు దుఃఖాలు ఇంటిని దాటనివ్వలేదు. కొత్త కాపురం నీది, ఇంకా మా బరువు బాధ్యతలు నీపైన వేయడం న్యాయం కాదన్నారు. అమ్మ ఎంత పోరినా రాయలేదు. మాకు నిజమేననిపించింది. నవంతి, వసంతి నీకెన్నో ఉత్తరాలు రాశారు, కానీ పోస్టు చేయకుండా ఉంచేసుకున్నారు. ఇప్పటికైనా ఎవరి జీవితం వాళ్ళు చూసుకునే శక్తి సంపాదించుకుంటారు అన్న నమ్మకంతో నేను మౌనం వహించాను. కాలంతో పాటు గాయాలు, రోగాలు, దుఃఖాలు మాసిపోయాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇంత తొందరేమిట్రా పెళ్లికి, వాళ్ళకైనా మంచి సంబంధమేనా? ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఆగి తారముఖంలోకి చూశాడు. చూపులు మరల్చుకుంది. అంటే తారక్కది మంచి సంబంధం కాదా అనుకున్నాడు. తారక్కకి ఏం తక్కువైంది? ఆస్తిపరులే. ఇంటిని చూస్తేనే తెలుస్తోంది. తారక్క పూర్వం కంటే ఒళ్ళు చేసి అందంగా హుందాగా ఉంది. చిన్నప్పటి అమల అనిపిస్తోంది. కమలాకర్ భోజనం ముగించే లోపల హాలులో పడక ఏర్పాట్లు చూసింది. చాప వేసింది. మెత్తటి పరుపు, తెల్లటి దుప్పటి చూసి ఇష్టంగా పడుకున్నాడు. చాప దిండు తెచ్చుకుని తమ్ముడు పక్కనే పరుచుకుంది. చెప్పరా తమ్ముడు, పెళ్ళికొడుకులు ఎలా ఉంటారో? వాళ్ళెలా ఉంటారు? నవంతికి చక్కని పెళ్ళికొడుకు కావాలని కలలు కనేది. వాళ్ల పేర్లేంటి? నువ్వు చూస్తావుగా, తొందరపడిపోతున్నావు. నవంతికి మంచి సంబంధమే, అత్తయ్య తెచ్చిన సంబంధం. బాపట్ల ఏజీ కాలేజీలో లెక్చరర్గా ఉన్నాడు. ఎర్రగానే ఉంటాడు. వసంతికి పల్లెటూరి సంబంధం అయితేనేం పొలం బాగా ఉంది. మదనపల్లి దగ్గర ఏదో ఊరు. తమ్ముడు, ఎందుకు తొందరపడ్డారు? వాళ్ళకి హైస్కూలు చదువన్నా పూర్తి కాలేదు. వసంతి తెలివిగల పిల్ల, ఎంత చదువులైనా చదవగలదు. ఒరే తమ్ముడు, నిద్రలో ఉన్న కమలాకర్ ఎంతోసేపటికి ఊ అన్నాడు. ఈ మగవాళ్ళందరూ ఒకటే, పడుకోగానే నిద్రలోకి జారిపోతారు. నిద్రలో ఉన్న తమ్ముణ్ణి కళ్ళారా చూసుకుంది. పలచటి దుప్పటి తెచ్చి భుజాల వరకు కప్పింది. కొత్త స్థలం, పడుకున్నట్టే లేదు. తెల్లవారుజామునే మెలకు వచ్చింది. పైకప్పు చూస్తూ ఉన్నాడు. రాత్రి అక్కడిగిన ప్రశ్నలు వినవచ్చాయి. జవాబు ఇవ్వదలచలేదు. వ్రేలుడు లేదు. నవంతి ప్రేమలో పడింది. వసంతికి టోపీ వేసి దాన్ని మాయిపుచ్చి వాడితో పక్కనున్న చిట్టడుగులోకి వెళ్లేదాకా వచ్చింది. తొందరలోనే పట్టుబడ్డారు. కేసు చేయి దాటిపోయేదే. నాన్న ఏమీ పట్టించుకోడు, సిగ్గు లేకపోతే సరి. అమ్మ వెనకేసుకొస్తుంది. తన్నలా చాంపాలా దాన్ని. ప్రేమంట ప్రేమ. అలాంటి ఆలోచనల్లో ఉన్న కమలాకర్ పడక గదిలో నుంచి రమణగారు రావడం చూశాడు. బావగారిని పైకి లేవబోయాడు. అతను మెల్లగా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. కమలాకర్ బురుకుటి ముడిపడింది. అక్క పడక గదిలో అతనేం చేస్తున్నట్లు? బావగారేరి? అక్క ఒంటరిగా పరాయి మగవాడితో ఉంది. మరో మనిషి లేడు ఇంట్లో. అంత మంచి అక్కను తప్పుగా ఊహించలేక, చూసిందాన్ని దిగమింగలేక పైకి లేచాడు. సుదర్శనం గారిని వెతికి పట్టుకుని ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పటికి ఒకరోజు పట్టింది. తార పుట్టిల్లు వదిలి 1/2 సంవత్సరమైనా కాలేదు. ఎన్నో సంవత్సరాలైనట్లుంది. ప్రతి ఒక్కరూ మర్యాద చూపిస్తున్నారు. కొత్తగా ఉంది. పరాయిదాన్నైపోయానా అని భయపడింది. తారని చూడగానే ప్రభావతమ్మ ఏడ్చింది. బాగున్నావా తల్లి అన్నాడు. ఆ రాత్రి లైట్లు మరీ వెలుగునిస్తున్నాయా, లేక తారతల్లి ఇంట్లో ఉన్నందుకు అలా అనిపిస్తోందో చెప్పలేకపోయాడు. తల్లి వారిస్తున్న చకచక పనులన్నీ చేసింది. వంట చేసి అందరికీ పెట్టింది. తారక్క ఎప్పుడూ ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఆ మాట నవంతి, వసంతి ఒక్కసారే పైకన్నారు. వెంటనే లక్ లక్ ఈజ్ మైన్ అని బంగారు కమ్మలను పట్టుకున్నారు. ప్రభావతమ్మ బెంగగా వారి వైపు చూసింది. పిచ్చి తల్లులు, పిలిచి అన్నం పెట్టేంతవరకు వాళ్ల ఆకలి సంగతి వాళ్లకు తెలీదు. కమలాకర్ గాడి మాటలు విని తొందరపడుతున్నానేమో అనిపించింది ఆ సమయంలో. అన్నీ మన మంచికే. ఇప్పుడు కాకపోయినా మరో 2 ఏళ్లకైనా చేయవలసిందే. కళ్యాణం గడియ నెట్టుకొచ్చింది. ఇంకాపడం ఎవరితరం? వేదాంతంలోకి దిగింది. మరో 3 ఏళ్లకైనా ఇంతకంటే మంచి సంబంధాలు తీసుకురాగలమా? ఎన్నో ప్రశ్నలు వేసుకుని తనకి తానే జవాబులు చెప్పుకుంది. ఆ రాత్రి తారకి చెరో పక్కన పడుకున్నారు. బావగారు మంచివాళ్లేనా? కొత్తగా మరో ఇంటికి వెళితే ఎలా ఉంటుంది? అమ్మా నాన్నల మీద బెంగవేలేదు? ఇలాంటి ప్రశ్నలు వేయసాగారు. ఒక్కొక్కసారి నవంతి వేసిన ప్రశ్నకు వసంతి జవాబు చెప్పేది. నువ్వు ఊరుకో, తారకని చెప్పని అంది. ఎంతగా చెప్పినా అర్థమైనట్లు ఉంటాయిగాని మనం అనుకున్నదానికి ఊహించుకున్నదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అనుభవంలో గాని ఏమీ పూర్తిగా తెలిసి రావు. మనం సుఖంగా ఉంటాం, జీవితం బాగుంటుంది అన్న నమ్మకంతో ఉండండి.
భగవంతుడు మనకు అన్యాయం చేయడు. నవంతి శరీరం మెత్తగా తగులుతోంది తారకి. రైల్లో కమలాకర్ చెప్పింది నిజమేనా? ఆ కాలేజీ అబ్బాయిని ప్రేమించినట్లు, ఆ అబ్బాయితో వెళ్ళిపోవడానికి తెగించినట్లు చెప్పాడు. అందుకే ఇంత తొందరపడింది అని ముగించాడు. నవంతి, నీకు పెళ్ళిష్టమేనా? అంది తార మెల్లగా. అణగారిపోయిన కోరిక, ఆశ పైకొచ్చాయి. తారక్క తలచుకుంటే ఏమైనా చేయగలదు. అక్కకంతా చెప్పేద్దామా అన్న ఆలోచనలో పడింది. వసంత్ అందుకుంది. నాకిష్టం లేదు, చదువుకోవాలని, టీచర్ ఉద్యోగం చెయ్యాలని ఉంది అంది. పల్లెట, మదనపల్లికి 15 మైళ్ళట. కానీ చుట్టూ కొండలు, కొండ కింద గ్రామం. భయం వేదు అలాంటి స్థలంలో ఉంటే? మా పొలాలు చూడ్డానికి వెళ్ళాను. మా వచ్చింది మాటల్లో, అంటే తాను వేరైపోయినట్లే. పొలాలు, చెరువు, దూరంగా ఇళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది. వసంతి ఎక్కడున్నా ఒకటే, చేతిలో పుస్తకం ఉంటే చాలు అంది నవంతి. నవంతి అంది లాలనగా తార. అక్క, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాకు ఆ అబ్బాయి ఇష్టం. ఆ అబ్బాయితో ఎక్కడికి వెళ్ళమన్నా వెళతాను, భయం లేకుండా అంది. ఆ అబ్బాయి ఇంకా చదువుతున్నాడుగా, పెళ్ళెలా చేసుకుంటాడు, ఎలా సాకుతాడు? నవంతికి అంతా గుర్తుకొచ్చింది. తనకి పెళ్లి నిశ్చయం కాగానే స్కూలుకు పోకుండా నేరుగా హరినాథ్ గదిలోకి వెళ్ళింది. అతని రూమ్మేట్స్ అతను ఆశ్చర్యంగా చూశారు. నవంతి అన్నాడు గది బయటకొస్తూ. పుస్తకాలు కింద పడేసి ఏడుపు మొదలుపెట్టింది. దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అతని స్నేహితులు కళ్ళప్పగించి ఆ ప్రేమికులను చూస్తూ ఉండిపోయారు. లైలా మజ్ను, సలీం అనార్కలీలు, రోమియో జూలియట్లు, అలా అమర ప్రేమికులందరూ వాళ్ల కళ్ల ముందు నిల్చున్నారు. వారికి దుఃఖం వచ్చింది. మెత్తని మనసు కలవాడు ఓ పిల్లాడికి కన్నీరు ఉక్కింది. వెక్కుతూ పెళ్లి సంగతి చెప్పింది. ఇప్పుడు తానేం చెయ్యాలి? నవంతిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎక్కడుంచాలి? ఎలా పోషించాలి? ఎక్కడికి పారిపోగలరు? హృదయం బరువెక్కింది. మనసు వికలమైంది. నవంతి కన్నీరు తుడిచి పుస్తకాలు ఏరిచ్చాడు. స్నేహితులు వారికి ఏకాంతం కలగజేయడానికి ఒక్కొక్కరే గది వదిలి వెళ్ళిపోయారు. అంత దుఃఖంలో నవంతిని ముద్దు పెట్టుకున్నాడు. గట్టిగా మెడను చేతులతో చుట్టేసింది నవంతి. అంత ఏకాంతంలో అంతకంటే ఏం చెయ్యాలో తోచలేదు. వారి ప్రేమలో దుఃఖం చల్లారినట్లనిపించింది. పెళ్లికింకా టైం ఉంది కదా అని ఓదార్చి ఇంటికి పంపేశాడు. క్లాసులో నవంతి కనిపించలేదు వసంతికి. భయం వేసింది, నవంతి ఏమైపోయిందోనని. ఇంటర్వెల్లో ఇంటికొచ్చేస్తుంటే కమలాకర్ ఎదురొచ్చాడు. నవంతి ఎక్కడా అన్నాడు. ఏమో అంది. కమలాకర్ అంటే వాళ్ళకిష్టం లేదు. వాడే నాన్నగారైనట్లు ప్రవర్తిస్తాడు. నవంతి, వసంతి ఎప్పుడూ తిట్టుకుంటారు. ఏమంటావేంటి? ఇద్దరూ కలిసి స్కూల్కొచ్చారు గద్దించాడు. పైపైకొచ్చి బజార్లోనే కొట్టేలా ఉన్నాడు. ఇంటికి వెళ్ళింది అని చెప్పేసింది. ఇంకేం చెప్పాలో తెలియక వసంతిని సైకిల్ ఎక్కమన్నాడు. ఏగలా వచ్చి వాలాడు ఇంటి ముందు. నవంతి అని గావుకేక పెట్టాడు. అప్పుడే లోనుకొచ్చిన నవంతి అదిరిపడింది. దడదళ్లాడే గుండెలతో బల్లకంటుకుపోయింది. నవంతి ఇంట్లోనే ఉంది. మనసు శాంతించింది. అని హోంకరించి వెళ్ళాడు. ఎందుకైనా మంచిది ఒక కన్ను వేసుంచాలనుకున్నాడు. తన పాలిట విలన్లా దాపురించిన అన్నయ్యను తిట్టుకుంది. ఎక్కడికి వెళ్ళావు అంది వసంతి రహస్యంగా. ఆ అబ్బాయి గదికి వెళ్ళాను. అమ్మో, అన్నయ్య చూసుంటే అంది భయంగా. కమలాకర్ సైకిల్ షాపులో కూర్చున్నాడు. ఆ సమయంలో హరినాథ్ ఆ ఇంటి ముందు నుంచి సైకిల్ మీద అటు ఇటూ తిరుగుతూ బెల్ వాయించాడు. ఆ వినిపిస్తున్న సైకిల్ బెల్ నవంతి నవంతి అని తనను పిలుస్తున్నట్లనిపించి పెరట్లో నుంచి ముందుకొచ్చింది. వసంతి చూస్తూ ఉండగానే ఓ చీటీని లోనికి విసిరి వెళ్ళిపోయాడు. తన వెనకాలే వసంతున్న పొరుగున పోయి బాట మీదున్న కాగితాన్ని తీసుకుంది. సంబోధన లేదు, సంతకమూ లేదు. ఆ కాగితంలో ఇలా రాసుంది. వీలు చూసుకునొచ్చేయ్, గదిలోనే ఉంటాను, వెళ్ళిపోదాం. నాకు ఉద్యోగం దొరికేంతవరకు నా స్నేహితులు నాకు సహాయం చేస్తారట. మద్రాసులో నాకేదైనా ఉద్యోగం దొరకపోదు. కూలి చేసైనా నా భార్యను పోషించుకోగలను. లేదా మనిద్దరం చచ్చిపోదాం. ఈ లోకంలో కాకపోయినా మరో లోకంలోనైనా స్వేచ్ఛగా ఉందాం. నీ కొరకు ఎదురుచూస్తే నీ ప్రియతముడు అనుంది. బాత్రూంలోకి వెళ్లి చదువుకుంది. చేతులు కాళ్ళు స్వాధీనం తప్పినట్లయింది. తిరిగి వారి గదిలోకొచ్చింది. నవంతి ఎలాగో ఉంది. రోడ్డు మీద ఏరుకున్న కాగితమేంటో ఆలోచనలో పడింది వసంతి. పడుకునే ముందు వసంతి నవంతిని ముద్దు పెట్టుకుంది. వసంతి, నన్ను మర్చిపోతావా అంది. ఎందుకిలా మాట్లాడుతున్నావు? నాకు చెప్పవా? ఆ కాగితంలో ఏముంది అని అడిగింది. ఎవరితో చెప్పవు కదూ, చెబితే నా మీదొట్టు అని ఒట్టు వేయించుకుని
చేతిలో చేయి వేసి గిల్లింది. గాడ్ ప్రామిస్ అనిపించిన తర్వాత చెప్పింది. హరి నన్ను రమ్మన్నాడు. మద్రాసు వెళ్ళి మేం పెళ్లి చేసుకుంటాం అని చెవిలో నోరు పెట్టి చెప్పింది. ఎప్పుడు పోతావు? ఇప్పుడే, అందరూ నిద్రపోయాక. అమ్మో, చీకటి, భయం కదూ, రేపు పోరాదు పొద్దున్నే. అలాగే అంది నవంతి. గుడ్డలు పెట్టుకున్న సంచి దగ్గరలో ఉంచుకుంది. పోదాం పోదాం అనుకుంటూనే నిద్రపోయింది. మెలకు వచ్చేటప్పటికి పూర్తిగా తెల్లవారిపోయింది. హరినాథ్ ఆ రాత్రంతా రోడ్లపైనే ఉన్నాడు. స్కూలుకి వెళ్ళడానికి తయారవుతుండగా, పెళ్లి 10 రోజులుందనక బడిగిపోతున్నారా? ఇంటిపట్టు నుండి కాస్త కండ పట్టించుకోండి అంది తల్లి. ఈరోజే, ఒక్కరోజే వెళ్ళొస్తాం అన్నారు. దారిలో సైకిల్ మీద ఎదురయ్యాడు. వసంతిని చూసి దూరంగా పోతుంటే నవంతి పిలిచింది. వసంతికి తెలుసు, ఈ రాత్రికొస్తాను అని చెప్పింది. ఆ మాట విని ఆ పరిసరాల్లో కనిపించకుండా వెళ్ళిపోయాడు. సైన్స్ బుక్కులో ఉన్న చీటీని చూసింది వసంతి. ఇద్దరం చనిపోదాం అన్న వాక్యంపై నిలిచిపోయింది చూపు. నవంతి ఎన్నో కబుర్లు చెప్పింది. ఉత్తరం రాస్తావు కదూ అని ఎన్నో మార్లు అడిగింది. వసంతి ఏమడిగినా కాదనలేదు ఆ రోజు. రేపటికి నవంతి తన పక్కనుండదు అనుకుంటే దుఃఖం ఆగలేదు. వెక్కిళ్లు పెట్టి ఏడ్చింది. క్లాసులో పిల్లలు చుట్టుముట్టారు. టీచరు ఎంతగానో అడిగింది. ఏమీ లేదంటూ క్లాసు నుంచి బయటకొచ్చింది. నవంతి వెనకనే వచ్చింది. వసంతి ఎందుకేడ్చిందో నవంతికి అర్థమైంది. ప్రేమ లేదు, గేమ లేదు, ఎప్పట్లా చిన్నపిల్లలా ఉండిపోతే అని అనిపించింది. కాని మరుక్షణమే హరి ప్రేమ, అతని చూపులు, అతని స్పర్శ అన్నింటికంటే ముఖ్యం, అదే శాశ్వతమైనవి అనిపించేది. రాత్రి ఏ పొద్దో తెలీదు. వసంతికి మెలకు వచ్చింది. పడకలో నవంతి లేదు. గుండెలు దడదళ్లాడాయి. వెళ్ళిపోయింది నవంతి అని అనుకుంది. దుఃఖం ఆగలేదు. ఏడుపు పైకి వినిపించకుండా నోట్లో పైట చెంగు దోపుకుంది. అసలే అనారోగ్యంతో నిద్రపట్ని ప్రభావతి సన్నని ఏడుపు వినిపించగా గాబరాగా పిల్లల గదిలోకొచ్చింది. వసంతి కుళ్ళికుళ్ళి ఏడుస్తోంది. అమ్మా వసంతి అంటూ కూతురి పక్కలో కూర్చుందేగాని నవంతి పడక ఖాళీగా ఉందని ఆ చీకట్లో గమనించలేదు. బెక్కుతూ చెప్పింది నవంతి వెళ్ళిపోయిందని. ఆ తల్లి గుండె ఆగినంత పనైంది. తండ్రి గొరకపెట్టి నిద్రపోతున్నాడు. లేపింది ప్రభావతి. ఏం చెబుతుందో ఆ నిద్రలో అర్థం కాలేదు మొదట. అందమైన చిన్న కూతురు ఇంట్లో నుంచి లేచిపోయిందా? తడుముకుంటూ గది నుండి బయటకొచ్చాడు. వరండాలో పడుకున్న రత్నాకర్ లేచాడు. ఇంట్లో గొడవకి విసుక్కుంటూ. వీధిలోకి పోతున్న వారితో ఏడుస్తూ చెప్పింది. దానిమీద చేయి చేసుకోకండి. అట్టే గొడవ పెట్టద్దు. పరువు పోయేది మనకే. పెళ్లి వాళ్ళకి తెలిస్తే ఈ జన్మలో పెళ్లి కాదు. ఏమర్థమైందో ఏమో ఆ సమయంలో కమలాకర్ ఇంట్లో లేనందుకు సంతోషించింది. వసంతి కూడా నాన్నగారి వెంట వెళ్ళింది. రత్నాకర్ స్టేషన్ వైపు వెళ్ళాడు. వసంతిని సైకిల్ వెనక కూర్చోమన్నాడు. హ్యాండిల్ 1 గజం దూరం వరకు వంకర్లు తిరిగింది. ఎక్కడికి పోవాలమ్మా అన్నాడు. ఆంజనేయుల గుడి దగ్గరికి పోనీ నాన్న అంది. ఆ వైపే ఆ అబ్బాయి గదుంది అని అనుకునే లోపల సైకిల్ ఎలా పడిందో ఏమో. రోడ్డు పక్కన గుంట్లో ఉన్నారు. సైకిల్ రోడ్డుకు ఆ వైపున పడింది. వసంతి లేచి నాన్నను లేపింది. కాలు బెణికినట్లుంది. విదిలించుకున్నాడు. ఆడపిల్లల్ని కంటే వచ్చే కష్టాలు ఎటువంటివో రుచి చూస్తున్నాడు. తార 25 ఏళ్లు ఇంట్లోనే ఉంది. అలాంటి పిల్లలు ఎందరైతేనేమి? అమ్మా నయనతారా అనుకుంటూ నిట్టూర్చాడు. వసంతి సైకిల్ తెచ్చి నిలబెట్టింది. నాన్నగారు పడిపోయినందుకు ఏడుపొచ్చింది. ఏడుస్తుంటే యమ్మా దెబ్బ తగిలిందా అన్నాడు. లేదు అన్నట్లు తల ఊపింది. ఈసారి ముందు బారు మీద కూర్చుంది. ఈసారి హ్యాండిల్ వసంతి పట్టుకుని సరిగా దారిలో తీసుకుపోయింది. ఆంజనేయులు గుడి వీధంతా తిరిగారు. ఎవరూ కనిపించలేదు. పిచ్చిగా వీధులన్నీ తిరిగి తిరిగి ఇంటికొచ్చారు. కమలాకర్ ఎదురొస్తూ కనిపించాడు. భయంగా తండ్రి వీపుకి అతుక్కుపోయింది వసంతి. బిక్కుబిక్కుమని ఇంట్లోకొచ్చింది. లైటు వెలుగులో నవంతి సంచి కనిపించింది. నవంతికి కోపం తగ్గిపోయినాక చెప్పింది. స్టేషన్లో ఉంటే పట్టుకున్నారు. కమలాకర్ అతనిని రైల్వే పోలీసులకు పట్టించాడని చెప్పింది. వసంతి ఏం చేస్తారు? జైల్లో పెట్టేస్తారా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది. చిన్నన్నయ్య ఎలా వచ్చాడు అంది వసంతి. పెద్దన్నయ్య షాప్కెళ్ళి వాణ్ణి తీసుకొచ్చాడట. నిన్ను కొట్టాడే? కొట్టాడు అన్నట్లు తల ఊపింది. గోబ మీద అతని ఇనుపహస్తం పడేటప్పటికీ కళ్ళు కాసేపు వరకు కనిపించలేదు. ఒకలాంటి మూర్ఛలో పడిపోయింది. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిని కోల్పోయింది. తార వాళ్ళిద్దరి ముచ్చట విని నిట్టూర్చింది. తారక్క, బ్రతకలేకపోతే చచ్చిపోయేవాళ్ళం అంది నవంతి. అనుకున్నంత సులభమా చచ్చిపోవడం? ప్రేమ గొప్పదే కావచ్చు,
లేమితనం అంతకంటే చెడ్డది. నవంతి, నీకు పెళ్ళైన రోజున ఇవన్నీ మరిచిపోతావు. అప్పుడలా ఎందుకు చేశానా అనుకుంటావు అంది. నవంతి సరిగ్గా పడుకుంటూ అనుకుంది, బతుకున్నంతకాలం హరినాథును మరిచిపోలేను.